రైట్ ప్రజలారా. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న సిట్టు. బిగ్ బాస్ తరఫున దోపిడీ కుట్ర అమల్లో ప్రధాన పాత్ర. ముడుపుల వసూళ్ల నెట్వర్క్ రూపొందించింది ఆయనే. ఆ సొమ్ము నుంచి నెల నెల వాటాలు, పలు డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని సొంత బ్రాండ్ల తయారీ. దర్యాప్తులో ఆధారాలు సేకరించిన సిట్టు. ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో ఛార్జ్షీట్ లో జగన్ పేరు, మద్యం కుంభకోణం కేసులో పలు చోట్ల ప్రస్తావించిన సిట్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏపీలో ఇంతమందిని అక్కడి ప్రభుత్వం ఎప్పుడైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి తీసుకుపోయి లోపల పారేసింది. ఒకలోలు 2 నెలలు 3 నెలలు అని ఉన్నది. ఇక్కడ ఒక్కళ్ళనే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగిందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద ఒక్కనన్న తీసుకుపోయి లోపటేసిందా ఈ తెలంగాణ ప్రభుత్వం? ఒక్కరిని వదిలిపెట్టా అని చెప్పిండు. ఫస్ట్ పట్టుకుంటే కదా వదిలిపెట్టుడు. తర్వాత త్వరలో రైళ్లు ఎగుమతి చేస్తాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన. కాచిగూడ జోధ్పూర్ రైలు ప్రారంభం. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? సినిమాలు, ఓటీటీలు చూసి హత్యలు, పోలీసులకు చిక్కకూడదని కుయుక్తులు, అయినా 99% మంది పట్టివేత. కారు కొనుక్కోవాలంటే అందుకు అవసరమయ్యే సొమ్ము కష్టపడి సంపాదించాలి, అంతే తప్ప తాళం తెరిచే తెలివితేటలు ప్రదర్శిస్తే పోలీసులు పట్టుకుంటారన్న సంగతి గుర్తుంచుకోవాలి. అప్పుడు జైలు జీవితం గడపడంతో పాటు జీవితాంతం దొంగతనం మచ్చ మోయాల్సి వస్తుంది. గమ్యాన్ని చేరుకోవాలంటే రాజమార్గంలో వెళ్ళాలి. తప్పుడు మార్గంలో పయనిస్తే బోల్తా పడడం ఖాయం. ఇటీవల కాలంలో సినిమాలు, సీరియళ్లు, ఓటీటీలు చూసి పోలీసుల దర్యాప్తు ఎలా ఉంటుంది, ఆధారాలు దొరకకుండా ఏం చేయాలి, ఒకవేళ దొరికితే ఎలా బూరిడి కొట్టించాలో తెలుసుకున్నామనుకుని హత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దృశ్యం సినిమాలలో హత్య చేశాక ఏవో ఎత్తులు వేసి తప్పించుకోవచ్చని భ్రమపడుతున్నారు. జీవితం అంటే సినిమా కాదని, నేరం జరిగితే నిందితులను పట్టుకునేంత వరకు పోలీసులు గాలిస్తున్నారన్న సంగతి వారికి తెలియడం లేదు. అందుకే నేరానికి పాల్పడిన గంటల వ్యవధిలోనే దొరికిపోతున్నారు. ఓ సినిమాలో అన్నట్టు ఇంత చిన్న లాజిక్ వారు ఎలా మిస్ అవుతున్నారని ఓ సినిమాలు ఏంది, మన ఈనాడు వాళ్ళు తీసిన చాలా సినిమాలలో కూడా ఇవే లాజిక్ ఉన్నాయి. 2004లో జరిగిన హత్యలు కారణాలు. కుటుంబ వివాదాలు 229, లైంగిక ఈర్ష్య 102, భూమి ఆస్తి వివాదాలు 82, చిన్న గొడవలు 82, డబ్బుల వివాదాలు 53, ఇతర కారణాలు 308. ఈ రకంగా మర్డర్లు జరిగినాయట. అయితే మనం తీసినటువంటి జేఎం సినిమా కానీ ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, అందులో కూడా ఇవే ఉన్నాయి. ఎట్లా చంపవచ్చు, ఏం కథ, ఎట్లా వారిపోవచ్చు, ఇవన్నీ మన సినిమాలలో ఉన్నాయి కూడా. ప్రియుడితో కలిసి భర్త హత్య, నిద్ర మాత్రలతో సావలేదని కరెంట్ షాక్. ఢిల్లీలో ఘటన. మంచిగా ఉంది. పతివ్రత. ఇది సంగతి. నాడేమో సరస్సుల నగరం, ఇప్పుడు సరస్సులో నగరం. హైదరాబాద్ జలమయమైంది. మంచిగా కార్టూన్.